అందరికీ నమస్తే అండి. ఋషికొండ భవనాలు ఏం చేయాలి? దాదాపుగా 17 నెలల నుంచి కూటమి ప్రభుత్వ పెద్దలను వేధిస్తున్న ప్రశ్న ఇది. సమాధానాలు దొరకట్ల. ప్రజాభిప్రాయానికి వెళ్ళారు, ప్రజలు రకరకాల అభిప్రాయాలు ఇస్తున్నారు, నిపుణుల అభిప్రాయానికి వెళ్ళారు, మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఆధ్వర్యంలో మంత్రులు ప్లస్ అధికారుల బృందం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్స్ అండ్ రిసార్టుల యజమానులు, ఆ సంస్థల ప్రతినిధులు, అసోసియేషన్ ప్రతినిధులు ఒక 45 మందితో మీటింగ్ కూడా పెట్టారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్రపోజల్, ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ చెప్పారు. సో ఓవరాల్గా ఈ ఋషికొండ భవనాలు 452 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలు, అలాగే దాని చుట్టూ ఉన్న ఆనుకున్న 9 ఎకరాల స్థలం, దీన్ని మొత్తం కలిపి మల్టీపర్పస్గా వినియోగించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఒక ప్రాథమికంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది పర్యాటక ప్రాజెక్టు ప్లస్ వెల్నెస్ సెంటర్ ప్లస్ యోగా సెంటర్, అంతర్జాతీయ ఒక ఆరోగ్యానికి కేంద్రంగా యోగా అండ్ వెల్నెస్ అండ్ పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇది పూర్తిగా పీపీపీ పద్ధతిలోనే ఇచ్చేస్తారు. అంటే సింపుల్గా ఇప్పుడు ప్రాథమికంగా వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం ఈ భవనాలు ప్లస్ ఈ 9 ఎకరాల స్థలం కలిపి మొత్తం ఒక ప్రాజెక్టుగా ఒకరికే అప్పగించాలా, లేదా ఓన్లీ ఈ భవనాల వరకు, ఋషికొండలో నిర్మించిన భవనాల వరకు ఒక ప్రాజెక్టుగా కొంతమంది ఒక సంస్థకి ఇచ్చి మిగిలిన 9 ఎకరాలు మరో సంస్థకి ఇవ్వాలా అనేది ఇంకా క్లారిటీ లేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ వాళ్ళు అనుకుంటుంది మాత్రం వెల్నెస్ సెంటర్లు, యోగా కేంద్రము అండ్ మ్యూజియం, ఒక బ్లాక్లోనేమో మ్యూజియం, అలాగే మరో బ్లాక్ ఏమో ఆతిథ్య రంగం, అంటే పర్యాటకులు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ స్టే చేసేలాగా. ఎందుకంటే విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ కేంద్రంగా మారబోతోంది. గూగుల్ సంస్థ 1,31,000 కోట్ల పెట్టుబడులతో వైజాగ్ పేరు మారుమోగుతోంది. సో అంతర్జాతీయ ప్రతినిధులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కు వస్తే ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్తారు, అక్కడ స్టే చేస్తారు. అటువంటి సమయంలో ఋషికొండలో స్టే చేస్తే మంచిది కదా. అందుకు ఋషికొండ భవనాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం పీపీపీకి అప్పగించడానికి సిద్ధమైంది. దీనిలో ఒక 10 సంస్థలు ఆసక్తి చూపించాయంట. ఆ 10 సంస్థలు ఏంటంటే, వీరిలో అంటే వాళ్ళు ఉన్నది ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రపోజల్స్ ఇచ్చారు. ఋషికొండ భవనాలు నిర్వహించడానికి ఒక యోగేంద్ర ఒక ఆయన కళింగ బ్లాక్నేమో మ్యూజియంగా మార్చాలని, వేంగి బ్లాక్ను విద్యా అండ్ మైస్ సెంటర్గా మార్చాలని సూచించారు. కాకపోతే ఇక్కడ వివాహ వేడుకలు, రాజకీయ సమావేశాలు జరగకూడదని చెప్పి ఆయన చెప్పారంట. అలాగే సుమి గ్రూప్ ప్రతినిధి ప్రియాంక ఖాళీ భూములను అండ్ ఇక్కడ భవనాలను కలిపి ఒక వెల్నెస్ సెంటర్గా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చారంట. అలాగే ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి అండ్ ప్రధాన కార్యదర్శి పవన్ కార్తిక్లు కొన్ని బ్లాకులను విదేశీ దౌత్య కార్యాలయాలకు కేటాయించి మిగిలిన హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని సూచించారంట. అలాగే కార్పొరేట్ కన్సల్టెంట్ డైరెక్టర్ కేపీ రావు భూములను భవనాలు లీజుకా లేదా విక్రయానికా అనే విషయంపై స్పష్టత రావాలి, దాన్ని బట్టి తీసుకుంటాం మేము అని చెప్పారంట. సో మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వం కూడా భవనాలు అండ్ స్థలం కలిపి ఇవ్వాలా, విడివిడిగా ఇవ్వాలా అనే దాని మీద ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు భవనాలు ఒక ప్రాజెక్ట్గా ఒక సంస్థకి ఇచ్చేస్తారు అండ్ 9 ఎకరాల భూమిని మరొకరికి ఇస్తారు. ఎందుకంటే ఆ 9 ఎకరాల్లో మల్టీపర్పస్ వాళ్ళు ఏమైనా కొట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంతర్జాతీయ హోటల్ సంస్థల ప్రతిపాదనలు ఉన్నాయంట. అంటే అంతర్జాతీయ స్థాయిలో హోటల్ కట్టడానికి. అలాగే హాస్పిటాలిటీ సంస్థ డైరెక్టర్ గోపాలకృష్ణన్ అనే ఒక ఆయనేమో ఋషికొండను మెడికల్ ఇన్నోవేషన్ హబ్గా, వెల్నెస్ సెంటర్గా, హోటల్ అండ్ ఫుడ్ డోమ్గా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని. అంటే 4 భవనాలు కదా, ఒక్కొక్క బ్లాక్ వేరువేరుగా ఉంది కదా, ఒక చోట హోటలు, మరో చోట వెల్నెస్ సెంటరు, మరో చోట ఫుడ్ భవనం, ఇలా రకరకాలుగా నిర్వహించడానికి మేము ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పారంట. అలాగే లెమన్ ట్రీ గ్రూప్ తరపున మంతోష్ కుమార్ ముంబైలో ఓరిక, జోధ్పూర్ ఉమైద్ భవన్లో ఋషికొండను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మార్చుతాం అని ఆయన చెప్పారు. అలాగే ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి రోహన్ రండే అనే వ్యక్తి వెల్నెస్ అండ్ హోటల్ అండ్ కన్స్ట్రక్షన్ సెంటర్ ప్రాజెక్ట్గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది, మాకు అవకాశం ఇస్తే మేము చేస్తామని చెప్పారంట. అలాగే మరో సంస్థ వాళ్ళు మోర్ వేర్ హౌసింగ్ ప్రతినిధి మన్వేంద్ర అనే వ్యక్తి అయితే వెల్నెస్, యోగా, రిసార్ట్ ప్రాజెక్టుల మీద మేము కడతాము, మాకు సిఆర్జెడ్ నిబంధనలన్నీ ఇస్తే సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ఇది ఉందా లేదా చూసుకొని మేము అంతర్జాతీయ స్థాయిలో దీన్ని యోగా కేంద్రంగా, వెల్నెస్ కేంద్రంగా మారుస్తామని చెప్పారంట. సో ఇక్కడ మొత్తం మీద ప్రభుత్వానికి వచ్చిన ప్రపోజల్స్, రకరకాల సంస్థల నుంచి వచ్చిన ప్రపోజల్స్ చూసుకుంటే ఋషికొండ భవనాలను ఆరోగ్యం అండ్ ఆతిథ్యం, ఒకవైపు హెల్త్, మరోవైపు
పర్యాటక టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దడానికి చూస్తున్నారు. ఎక్కువగా యోగాను ఎందుకంటే అంతర్జాతీయం ఖచ్చితంగా అంతర్జాతీయ ఖ్యాతి వచ్చినట్టే వైజాగ్కి. రేపో మాపో ఇంకా కొన్ని పెద్ద పెద్ద డేటా సెంటర్లు రాబోతున్నాయి. ఇప్పుడు ఉన్న వైజాగ్ 4-5 ఏళ్ల తర్వాత ఇలా ఉండదు. కాబట్టి ఈలోగా ఆ భవనాలను పూర్తి స్థాయిలో ఒక పెద్ద ప్రైవేటు భాగస్వామి అంటే పీపీపీలో ఎవరైనా పెద్ద సంస్థల చేతిలో పెడితే కంప్లీట్గా ఇంకా అభివృద్ధి చెందుద్ది, నిర్వహణ బాగుంటుంది, మంచి పేరు వస్తుందని ప్రభుత్వం భావిస్తోందన్నమాట. దీని మీద ఇప్పటికీ కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు. ప్రభుత్వం ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా ఎక్కువగా టూరిజం ప్రాజెక్టుగా ఉండాలనే ఎక్కువ మంది అభిప్రాయపడ్డారంట. సో కొంతమంది కన్వెన్షన్ సెంటర్లుగా ఉండాలని. సో చూడండి, మనం మొన్న 3 ప్రపోజల్స్లో రెండో ప్రపోజల్ ఉంది కదా, కన్వెన్షన్ సెంటర్గా ఉండాలి అని. సో రెండో ప్రపోజల్కి కూడా కొంతమంది మెయిల్ చేశారంట. సో ఓవరాల్గా ప్రభుత్వం అయితే మాత్రం ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతోంది అనేది ఆసక్తిగా ఉంది. పీపీపీకి ఇచ్చేస్తారు అండ్ పర్యాటకం, హోటల్ అండ్ ఈ యోగా ధ్యాన కేంద్రం వెల్నెస్ సెంటర్గా అయితే పెడతారనేది 99% కన్ఫర్మ్ అయినట్టు. థ్యాంక్ యూ.